మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి రానున్నారా? అడవి వీడిన అన్నలు కొత్త ఎజెండాతో జనంలోకి వెళ్ళనున్నారా? ఉన్న పార్టీల్లోనే చేరతారా లేకుంటే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? లొంగిపోయిన నక్సలైట్ల భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? బుల్లెట్ కంటే బ్యాలెట్, గన్ను కంటే పెన్ను పవర్ఫుల్ అని తెలుసుకొని ఆ దిశగా అడుగులు వేయబోతున్నారా అని చర్చలు నడుస్తున్నాయి. అల్లా ఇగో గీ ముచ్చటి నల్లబ్బా. ముంగట మాజీ పెద్దన్న వెనకాల మాజీ దళం దెబ్బ దెబ్బ నడుచుకుంటా సచివాలయం లోపటికొచ్చిండ్రు. పొలిటికల్ ఏజెండా ముఖ్యమంత్రితో మీటింగ్ సంబంధించి మీరేం మాట్లాడుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి సార్ కలిసి 40 నిమిషాలు ముచ్చట పెట్టిండ్రు. ఇటు తిరుపతి, మల్ల రాజిరెడ్డి, చంద్రన్న, కల్పన, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి. మొన్న సరెండర్ అయిన 4 గాక ముందే లొంగిపోయిన ఇంకో 2. ఇటు పోలీసులు, ఆఫీసర్లు, సలహాదారులు. దేశంలో మావోయిస్టు పార్టీ నడుపుతున్న పెద్ద లీడర్లే సరెండర్ అయ్యారు కాబట్టి అసెంబ్లీలో దీన్ని మాట్లాడుతా అన్నాడట సీఎం సారు. జనంలోకి వచ్చారు కాబట్టి మీకు నచ్చిన పని చేసుకోవచ్చు, రూల్స్ తప్పితే చట్టం పని చట్టం చేసుకుంటా పోతుంది అన్నాడట. అయితే ఇంట్లో కొందరు రాజకీయాలకు రావాలనుకుంటే కొందరు ప్రజా సంఘాలలో పనిచేస్తానికి కాయిష్ వాడుతురని బయట నడుస్తున్న ప్రచారము. తెలంగాణలో ఇంకో 11 మంది అడవిలు ఉన్నారట. ఏళ్లకేళ్లు మావోయిస్టు పార్టీ నడిపిన గణపతి జాడని పోలీసులు కనిపెట్టిరనే గుసగుసలీన వాడుతున్నాయి.